సో ఆ రకంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గణపురం నియోజకవర్గంలో కర్రు కాల్చి వదలబెడతారు. ఎందుకంటే ఆయన చేసింది మామూలు ద్రోహం కాదు, నమ్మక ద్రోహం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకైనా పోవచ్చు. ఆయన అనేక రకాలుగా ఆ పార్టీలు మారిండు. ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొని 6 నెలలు దాటకుంది ఎన్టీ రామారావు వైస్రాయ్ హోటల్ చెప్పులతో కొట్టి చరిత్ర. చంద్రబాబు నాయుడు దగ్గర పోయిండు, ఆయన అధికారం పోగానే ఆయన దగ్గర వచ్చి కేసీఆర్ సంకలం వచ్చిండు. కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు అన్నీ అనుభవించిండు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు, బిడ్డకి టికెట్, పార్టీ ఫండ్ అన్నీ తీసుకున్న తర్వాత తెల్లారంగానే మరి కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండు బిడ్డతో సహా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేపు బైన్ల చాలా చిన్న సామాజిక వర్గం, ఆయన బైన్ల కాదు కానీ బైన్ల అని చెప్పుకొని 10 టర్ములు రిజర్వేషన్ వాడుకున్నారు. సో ఒకవేళ కానీ నిజంగానే బైన్ల మహిళ అని ఒక ఆలోచన కనుక వస్తే డాక్టర్ అని చెప్పి అంటే బీజేపీ కనుక ఎన్డీఏ ప్రభుత్వం కనుక మంత్రి పదవి ఇస్తాము ఆఖరి 6 నెలలకు సంవత్సరం అంటే తప్పకుండా జంపు చేయాలని మళ్ళీ బీజేపీ కూడా పోతాడు. నో డౌట్ ఎట్ ఆల్.